హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2D అరేస్ గురించి తెలుసుకుందాం. 2D అంటే 2 డైమెన్షన్స్ అని. అసలు ప్రోగ్రామింగ్లో కాకుండా జనరల్గా డైమెన్షన్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ని తీసుకుంటున్నా. దీనికి లెంత్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్స్. లెంత్ అనే దాంతో మనం మెజర్ చేస్తున్నాం. ఇలా మనం మెజర్ చేయడానికి కేవలం ఒక్కటే ఉందనుకోండి, దాన్ని 1 డైమెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుందాం. దీనికి లెంత్ ఉంటుంది, అలాగే బ్రెత్ కూడా ఉంటుంది. ఈ రెండు తెలిస్తేనే దీన్ని మెజర్ చేయగలం ఎంత ఉంది రెక్టాంగిల్ అనేది. సో ఇక్కడ చూడండి, 2 వాల్యూస్ని తీసుకుంటున్నాం. అందుకని ఇది 2 డైమెన్షన్ అవుతుంది. ఒకవేళ క్యూబ్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, అలాగే హైట్ కూడా ఉంటుంది. ఇలా 3 వాల్యూస్తో దీన్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది 3 డైమెన్షన్ అవుతుంది. ఇప్పుడు 1 డైమెన్షన్ ఎరేకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ ఎరేస్ మీద వీడియోస్ని అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూడండి. ఓకే, ఇక్కడ ఒక ఎరేని డిక్లేర్ చేస్తున్నాను. 5 సైజ్ ఇచ్చాను. సో 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మెమరీలో ఈ 5 వాల్యూస్ స్టోర్ అవుతాయి. వీటికి ఇండెక్స్లు ఉంటాయి, అలాగే అడ్రస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, సేమ్ ఈ లైన్ లాగా ఇది కూడా జస్ట్ 1 డైమెన్షన్ లాగా ఉంది. అంటే ఎన్ని వాల్యూస్ పెరిగినా కూడా ఇంకా స్ట్రైట్గా పెరుగుతూనే ఉంటాయి, కానీ ఇంకొక సెకండ్ డైమెన్షన్ అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు 2 డైమెన్షన్ ఎరేకి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ 1 డైమెన్షన్ ఎరేని డిక్లేర్ చేసినట్టుగానే డేటా టైప్ ఇస్తాం, ఎరే నేమ్ ఇస్తాం, తర్వాత ఇక్కడైతే సైజ్ ఇచ్చేవాళ్ళం ఇంతకు ముందు. అలాగే ఇది కూడా సైజే, కాకపోతే 2 వాల్యూస్ ఇస్తున్నాం. ఇది దేనికోసం అంటే, ఇందాక చెప్పా కదా మీకు లెంత్ బ్రెత్ అని ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా 2 ఉంటాయి అన్నమాట. ప్రోగ్రామింగ్లో ఈ ఫస్ట్ దాన్ని రోస్ లాగా తీసుకుంటాం, సెకండ్ దాన్ని కాలమ్స్ లాగా తీసుకుంటాం. సో ఈ 2 డైమెన్షన్ ఎరేలో ఎన్ని రోస్ ఉండాలి అనేది ఫస్ట్ చెప్పిన వాల్యూ, తర్వాత ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది సెకండ్ ఇచ్చిన వాల్యూ. ఓకేనా, వీటి మధ్యలో స్పేస్ ఉండకూడదు. మీకు తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, 1 డైమెన్షన్ ఎరే అయితేనేమో జస్ట్ ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి వాల్యూస్ ఇచ్చేస్తాం, కామాలు ఇస్తూ చివర్లో క్లోజ్ చేసేస్తాం. కానీ 2 డైమెన్షన్ ఎరేకి ఇక్కడ చూడండి, ఎన్ని రోస్ ఉండాలి అన్నప్పుడు 3 అని ఇచ్చాం కదా. సో ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 3 టైమ్స్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం అన్నమాట, 3 రోస్ ఉన్నప్పుడు. అలాగే వీటి మధ్యలో కూడా కామాలు ఇస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దాని లోపల మళ్ళీ ఎన్ని కాలమ్స్ ఉండాలో అన్ని ఇస్తాం వాల్యూస్ని. ఇక్కడ 2 కాలమ్స్ అని ఇచ్చాం కాబట్టి ప్రతి దాంట్లో చూడండి 2 వాల్యూస్ ఉన్నాయి, అలాగే మధ్యలో మళ్ళీ కామా ఇవ్వాలి వాల్యూస్కి. మీకు ఇలా చూపించే కంటే 2 డైమెన్షన్స్ లా చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇలా డిక్లేర్ చేసినా ఒకటే, కాకపోతే మనకి చూడడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 3 రోస్ అని చెప్తున్నాం కదా. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అలాగే 2 కాలమ్స్ అని చెప్తున్నాం కదా, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. 1 డైమెన్షన్ ఎరేస్లో ప్రతి దానికి కూడా ఇండెక్స్లు ఉండేవి. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇండెక్స్లు ఎప్పుడైనా కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో రోస్కి చూడండి, ఇక్కడ 3 రోస్ ఉన్నాయి కదా, 0 ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 1, తర్వాత 2. అలాగే కాలమ్స్కి కూడా చూడండి, ఇది 0 కాలం, తర్వాత ఇది 1 కాలం. అంటే కాలంకి కూడా ఇండెక్స్లు వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట, ఎన్ని ఉంటే అన్ని. ఒకవేళ 1 డైమెన్షన్ ఎరేలో మనం ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అంటే ARR ఆఫ్ 0 అని ఇచ్చేస్తే 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యేది. ఈ 2 డైమెన్షన్ ఎరేస్లో ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అంటే దానికి రో ఇండెక్స్ని ఇవ్వాలి, అలాగే కాలమ్ ఇండెక్స్ని కూడా ఇవ్వాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎరే ఆఫ్ 0, 1, దీని అర్థం 0 రో 1 కాలం. సో ఇక్కడ చూడండి, 0 రో అంటే ఇది, కాలం 1 అంటే ఇది. సో అవుట్పుట్లో 15 అనేది ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎరే ఆఫ్ 2, 0. 2 అనేదేమో రో ఇండెక్స్, సో ఇది. 0 అనేదేమో కాలమ్ ఇండెక్స్, ఇది. సో అవుట్పుట్లో 30 అనేది ప్రింట్ అవుతుంది. ముందు వీటికి సింటాక్స్ అని చెప్పి తర్వాత మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, 2 డైమెన్షన్ ఎరేని డిక్లేర్ చేయడానికి సేమ్ 1 డైమెన్షన్ ఎరేలో లాగా డేటా టైప్ని ఇస్తాము, తర్వాత ఎరే నేమ్ని ఇస్తాము, తర్వాత ఈ ఎరేలో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి ఆ వాల్యూస్ ఇస్తామన్నమాట. లేదా వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా, కాకపోతే ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి అవి. ఇలా డిక్లేర్ చేస్తే దీన్ని ఎరే డిక్లరేషన్ అంటాం. ఒకవేళ డిక్లరేషన్ చేసినప్పుడే వాల్యూస్ కూడా అసైన్ చేసేసామనుకోండి, దాన్ని ఎరే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఒక ఎరే తీసుకుంటున్నా, 2,
3 అంటే 2 రోస్ ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. సో ఒక్కొక్క రోకి ఇక్కడ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో 2 రోస్ కాబట్టి 2 టైమ్స్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. తర్వాత ఒక్కో దాంట్లో 3 కాలమ్స్ ఉండాలి. సో 10, 20, 30 ఇలా 3 వాల్యూస్ ఇచ్చాను. అలాగే 40, 50, 60 ఇక్కడ కూడా 3 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా గుర్తుండటం కోసం ఇలా చూసుకుంటాం. 2 రోస్ చూడండి, అలాగే 3 కాలమ్స్. వీటికి ఇండెక్స్లు 0 నుంచి స్టార్ట్ అవుతాయి, రోస్కైనా కాలమ్స్కైనా. ఇది కేవలం మనకి ఈజీగా అర్థం అవ్వటం కోసం మాత్రమే. కానీ మెమరీలో ఇవి ఎలా స్టోర్ అవుతాయి అంటే వరుసగానే స్టోర్ అవుతాయి. అలాగే వీటి అడ్రస్లు 1 డైమెన్షన్ ఎరేలో ఉన్నట్టు ఇది ఇంటీజర్ ఎరే అయితే గనక 4 బైట్స్ తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటీజర్కి 2 బైట్స్ అని చెప్పారు అని అడుగుతున్నారు కామెంట్స్లో. ఇంటీజర్కి సైజ్ అనేది 2 బైట్స్ అనేది ఫిక్స్డ్ కాదనమాట. మన కంప్యూటర్లో ఉండే ప్రాసెసర్ని బట్టి, అలాగే మనం యూజ్ చేసే కంపైలర్ని బట్టి పాతప్పుడైతే 16 బిట్ ప్రాసెసర్స్ ఉండేవి. అప్పుడు 2 బైట్స్ ఉండేది ఇంటీజర్ సైజ్. 16 బిట్ అంటే 2 బైట్స్. సో ప్రాసెసర్ ఎంత ఉంటే అంత సైజ్ ఇచ్చారనమాట. తర్వాత 32 బిట్ ప్రాసెసర్స్ వచ్చినాయి. అప్పుడు 32 బిట్ అంటే 4 బైట్స్. 4 బైట్స్ కాబట్టి ఇంటీజర్ సైజ్ కూడా 4 బైట్స్ అయిపోయింది. తర్వాత 64 బిట్ ప్రాసెసర్స్ వచ్చినాయి. కానీ ఈ 32 బిట్ ప్రాసెసర్స్లో చాలా సి ప్రోగ్రామ్స్ రాసేశారనమాట. అందుకని మళ్ళీ వీటికి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి సైజెస్లో ఈ 64 బిట్ ప్రాసెసర్స్లో కూడా మనం యూజ్ చేసే కంపైలర్స్ ఏం చేస్తున్నాయి అంటే కేవలం 4 బైట్స్ సైజే ఇస్తున్నాయి ఇంటీజర్కి. సో మీ సిలబస్లో 2 బైట్స్ అని చెప్తే ఎగ్జామ్లో మీరు 2 బైట్స్ అని రాయండి. ఒకవేళ మీ కాలేజీలో 4 బైట్స్ అని చెప్తే ఎగ్జామ్లో 4 బైట్స్ అని రాయండి. ఓకేనా? అదొక్కసారి మీరు మీ లెక్చరర్ని కానీ మీ టెక్స్ట్ బుక్స్ని కానీ రిఫర్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? అలాగే మీ కంప్యూటర్లో ఇంటీజర్కి ఎంత సైజ్ ఉంది తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఈ డేటా టైప్ సైజెస్ గురించి ఒక వీడియోని చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. సో ఇక్కడ చూడండి, 4 బైట్స్ అన్నట్టు అనుకుందాం. ఒకవేళ ఇంటీజర్ సైజ్ ఫస్ట్ దానికి 101 నుంచి 104 వరకు 4 బైట్స్ కావాలి. తర్వాత 105 వస్తుంది నెక్స్ట్ దానికి. ఇలా ప్రతి దానికి కూడా 4 బైట్స్ అలొకేట్ అవుతుంది మెమరీలో. వీటి ఇండెక్స్లేమో ఇలా ఉంటాయి అన్నమాట. 00, 01, 02, 10, 11, 12. అందుకే మీరు ఇలా మెజర్ చేసుకోకండి, ఇలాగే చూసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. రో ఎన్నోది, కాలం ఎన్నోది ఈజీగా తెలిసిపోతుంది ఇండెక్స్లు. ఓకేనా? ఇలా ఎరేని డిక్లేర్ చేసినప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయకుండా ఈ 2 డైమెన్షనల్ ఎరేకి కూడా మనం యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకోవచ్చు వాల్యూస్ని. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఒక 2 డైమెన్షన్ ఎరే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎరే నేమ్ వచ్చేసి ఏ, రోస్ వచ్చేసి 2 ఉండాలి, కాలమ్స్ వచ్చేసి 3 ఉండాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ రోస్ కోసం ఒక ఫర్ లూప్ని తీసుకుంటాం, అలాగే కాలమ్స్ కోసం ఒక ఫర్ లూప్ని తీసుకుంటాం. అది ఎలా చేస్తామో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాం. ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ మనం ప్రోగ్రామ్లో డిక్లేర్ చేసేసుకొని ఉంటాం. ఐ, జే అని చెప్పి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఐ లెస్ దాన్ ఈ రో వాల్యూ అంటే ఇవి మనం ఆల్రెడీ 2 వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటే బెటర్. లేదనుకోండి ఇక్కడ డైరెక్ట్గా 2 అని ఇచ్చేయచ్చు మీరు, లేదా కాలం బదులు ఇక్కడ 3 అని ఇచ్చేయచ్చు. వీటిని ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే బెటర్. రో, కాల్ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకొని వాటిలో స్టోర్ చేస్తున్నాం. లెస్ దాన్ రో అంటే రోలో 2 ఉంది. 0 నుంచి ఈ లూప్ 1 వరకు జరుగుతుంది. అదే కదా మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, రోస్కి ఇండెక్స్ వచ్చేసి 0, 1 ఇవి 2 ఉన్నాయి. దీని లోపల ఇంకొక లూప్ తీసుకుంటాం, ఇది కాలమ్స్ కోసం. దీనికి జే అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది కూడా 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. జే లెస్ దాన్ కాలం, కాలం అంటే 3. సో 0 నుంచి 1, 2 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి. సో చూడండి, 0, 1, 2 ఈ మూడింటికి ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ కాలమ్స్ వచ్చేసి 0, 1, 2 ఇండెక్స్లు ఉన్నాయి. తర్వాత దీని లోపల ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది ఇస్తాం, యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవటం కోసం. ఈ లూప్స్ ఎగ్జిక్యూట్ అయినంతసేపు ఎన్ని వాల్యూస్ అయితే తీసుకుంటామో అవన్నీ మెమరీలో స్టోర్ అవుతాయి. అది ఏ అనే ఎరేలో స్టోర్ అవుతాయి అన్నమాట. అవి ఎలా అవుతాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఐ వాల్యూ 0తో వస్తుంది లోపలికి, జే వాల్యూ కూడా 0 ఉంటుంది, లోపలికి వస్తుంది. ఇక్కడ స్కాన్ఎఫ్ అని ఇచ్చాం కాబట్టి యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చామనుకోండి, ఆ 10 వాల్యూని ఏ ఆఫ్ ఐ వాల్యూ 0, జే వాల్యూ కూడా 0. సో ఏ ఆఫ్ 0, 0లో స్టోర్ చేస్తుంది. 0, 0 అంటే ఇది. సో ఇక్కడ 10 వాల్యూని స్టోర్ చేస్తుంది. తర్వాత జే ప్లస్ ప్లస్ జరుగుతుంది, అంటే 1 అవుతుంది. అప్పుడు కూడా కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాడు అనుకుందాం. ఈ వాల్యూ ఏ ఆఫ్ ఐ వాల్యూ 0,
జే వాల్యూ 1, 0 1లోకి వస్తుంది, 0 1, ఇక్కడికి 20 వస్తుంది. తర్వాత జే ప్లస్ ప్లస్ జరుగుతుంది, 2 అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వస్తుంది. ఏ ఆఫ్ 0 2, ఏ ఆఫ్ 0 2లోకి ఈసారి ఇచ్చిన థర్డ్ వాల్యూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇచ్చాడు అనుకుందాం, ఆ వాల్యూ 0 2లోకి వస్తుంది. తర్వాత జే ప్లస్ ప్లస్ జరుగుతుంది, 3 అవుతుంది, 3 అయినప్పుడు 3 లెస్ దాన్ 3, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఐ ఫర్ లూప్ కూడా అయిపోయింది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది, ఐ ప్లస్ ప్లస్ జరిగి 0 కాస్త 1 అవుతుంది, 1 లెస్ దాన్ 2 కరెక్టే, లోపలికి వస్తుంది. మళ్ళీ జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ వాల్యూ ఏమో 1 ఉంది ఈసారి. ఓకే, సో ఏ ఆఫ్ 1 0 దీంట్లోకి ఈసారి ఇచ్చిన వాల్యూ వస్తుంది. తర్వాత ఏ ఆఫ్ ఐ వాల్యూ 1 ఉంటుంది, జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది. తర్వాత ఏ ఆఫ్ ఐ వాల్యూ 1, జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. సో ఈ రెండిట్లోకి తర్వాత ఇచ్చిన వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి 40 50 60 ఇవి 1 0 1 1 1 2 వీటిల్లోకి వస్తాయి అన్నమాట. తర్వాత జే ప్లస్ ప్లస్ జరిగి మళ్ళీ 3 అవుతుంది, 3 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది, 2 అవుతుంది, 2 అయినప్పుడు 2 లెస్ దాన్ 2 కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఇంకా ఈ ఫర్ లూప్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ 2 లూప్స్ ఎగ్జిక్యూట్ అయినంతసేపు వాల్యూస్ అన్నిటినీ మనం 2 డైమెన్షనల్ అరేలో సేవ్ చేసుకుంటున్నాం వాటి ఇండెక్స్లు యూస్ చేసి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మెమరీలో స్టోర్ అయినాయి. ప్రోగ్రామ్ ద్వారా ఈ వాల్యూస్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే ఉంది అనుకుందాం, ఎరే ఇలాగే ఉంది, వాల్యూస్ ఇవి ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ 2 ఇండెక్స్లు కావాలి కదా మనకి. ఇది 2 డైమెన్షన్ ఎరే, ఒక్కొక్క డైమెన్షన్ కోసం ఒక్కొక్క ఫర్ లూప్ కావాలి. సో 2 డైమెన్షన్స్ కాబట్టి 2 ఫర్ లూప్స్ కావాలి. ఫస్ట్దేమో రోస్ కోసం, సెకండ్దేమో కాలమ్స్ కోసం. ఇప్పుడు వాటి ఇండెక్స్ని యూస్ చేసుకొని లోపల ప్రింట్ఎఫ్ ఇచ్చేసి ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. 0తో వస్తుంది, ఇది కూడా 0తో వస్తుంది. ఏ ఆఫ్ 0 0 ప్రింట్ అవుతుంది ఫస్ట్ టైం, అంటే అవుట్పుట్లో 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ %d తర్వాత స్పేస్ ఇవ్వండి. ఓకే, అప్పుడు ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి మధ్యలో స్పేస్ వస్తుంది. తర్వాత జే ప్లస్ ప్లస్ జరిగి 1 అవుతుంది, ఐ వాల్యూ ఏమో 0 అలాగే ఉంటుంది. లోపలికి వచ్చి 0 1 ఇండెక్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, 0 1 ఇండెక్స్ 20 ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ జే ప్లస్ ప్లస్ జరిగి 2 అవుతుంది, 0 2 ఇండెక్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, 0 2 అంటే 30. ఇక్కడతో జే ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది, ఐ వాల్యూ 0 కాస్త 1 అవుతుంది. మళ్ళీ ఈసారి జే ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 0 1 1 1 2 ఈ 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది జే ఫర్ లూప్. ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఈ 1 0లో 1 1లో 1 2లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి, 40 50 60. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. యూజర్ నుంచి 2 డైమెన్షనల్ అరేస్లోకి వాల్యూని ఇన్పుట్లా తీసుకోవటం ఎలాగా, అలాగే 2 డైమెన్షనల్ అరే వాల్యూస్ని అవుట్పుట్లో ప్రింట్ చేయటం ఎలాగా, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 2D అరేస్ కానీ లేదా మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్నిటికీ సేమ్ ఇదే లాజిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 2D అరేస్ మీద ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాద్దాం. ఈ ప్రోగ్రాంలో ఏం చేద్దామంటే ఇద్దరు స్టూడెంట్స్కి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ని ఇన్పుట్లా తీసుకొని వాటిని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. తర్వాత టోటల్ మార్క్స్ని కూడా ప్రింట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక 2D అరేని డిక్లేర్ చేస్తున్నా. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 3 సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత ఐ వేరియబుల్ తీసుకుంటున్నా, జే వేరియబుల్ తీసుకుంటున్నా, అలాగే టోటల్ మార్క్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ టోటల్ మార్క్స్కి స్టార్టింగ్లో 0 ఇచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూజర్కి ప్రింట్ఎఫ్ ఇచ్చి చూపిద్దాం ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలో. ఎంటర్. ఇక్కడ %d అని ఇస్తున్నా, నెంబర్స్ అని ఇస్తున్నా. ఈ %d దగ్గర ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. 2D అరేస్లో మొత్తం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తామంటే రోస్ ఎన్ని ఉంటాయో దాన్ని కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రోస్ 2 ఉన్నాయి కదా, కాలమ్స్ ఏమో 3 ఉన్నాయి. 2 × 3 6. సో ఈ అరేలో 6 వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అదే విషయాన్ని మనం యూజర్కి కూడా చూపిస్తామన్నమాట. 2 × 3 లేదా ఇక్కడ డైరెక్ట్గా 6 అని ఇచ్చేయచ్చు. అప్పుడు ఈ %d దగ్గర 6 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ 6 నెంబర్స్ అని ప్రింట్ అవుతుంది.
తర్వాత ఫర్ లూప్ తీసుకుంటున్నా. i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 2, i ప్లస్ ప్లస్. తర్వాత ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నా. j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ 3, j ప్లస్ ప్లస్. ఇక్కడ స్కాన్ఎఫ్ తీసుకొని యూజర్ ఇచ్చిన వాల్యూని ఎరేలో స్టోర్ చేస్తున్నా. అది కూడా ఈ ఇండెక్స్లు యూస్ చేసుకొని. ఓకే, స్కాన్ఎఫ్ కాబట్టి అండ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు యూజర్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఎరేలో స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎరే వాల్యూస్ అని కానీ లేదా స్టూడెంట్ మార్క్స్ అని కానీ ఇలా ఒకటి ఇస్తున్నా. ఇక్కడ \n ఇస్తున్నా. తర్వాత ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నా. i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 2, i ప్లస్ ప్లస్. ఇక్కడ జే ఫర్ లూప్ స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న పని చేద్దాం. ప్రింట్ఎఫ్ ఇచ్చి ఈ స్టూడెంట్ యొక్క నెంబర్ని ప్రింట్ చేద్దాం. స్టూడెంట్ %d మార్క్స్. ఈ %d దగ్గర i వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇది ఏం జరుగుతుందో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫర్ లూప్ ఇస్తున్నా. j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ 3, j ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రింట్ఎఫ్ యూస్ చేసేసి ఎరే వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నా, ఇండెక్స్లు యూస్ చేసుకొని. ఓకే, ఫస్ట్ దీని వరకు అవుట్పుట్ని చూద్దాం. తర్వాత మోడిఫికేషన్ ఏం చేయాలో చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఎంటర్ 6 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50, 60 ఇవి ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ 0 మార్క్స్ వచ్చినాయి, 10, 20, 30 వచ్చినాయి. స్టూడెంట్ 1 మార్క్స్ వచ్చినాయి, 40, 50, 60 వచ్చినాయి. కానీ చూడడానికి ఇది అంతా కన్ఫ్యూజన్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు నీట్గా చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్టూడెంట్ 0 మార్క్స్ కాదు కావాల్సింది. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, కానీ మనం యూజర్స్కి అలా చూపించకూడదు అనమాట. స్టూడెంట్ 1 మార్క్స్ అన్నట్టు చూపించాలి. దానికోసం ఇక్కడ i ప్లస్ 1 అని ఇస్తాం. సో 0 ఇండెక్స్లో ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది, 1 ఇండెక్స్లో ఉన్నప్పుడు 2 ప్రింట్ అవుతుంది. అప్పుడు స్టూడెంట్ 1 మార్క్స్, స్టూడెంట్ 2 మార్క్స్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి మధ్యలో స్పేస్ ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 10, 20, 30, 40, 50, 60. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ మార్క్స్ అని వచ్చింది. స్టూడెంట్ 1 మార్క్స్ వచ్చేసి 10, 20, 30. స్టూడెంట్ 2 మార్క్స్ వచ్చేసి 40, 50, 60. ఇలా కాకుండా ఇవి ఇప్పుడు కిందకి రావాలి. అంటే స్టూడెంట్ 1 మార్క్స్ ప్రింట్ అయిపోవాలి, తర్వాత స్టూడెంట్ 2 మార్క్స్ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తామంటే ఇది చూడండి, ఒక స్టూడెంట్ అంటే i వాల్యూ, అప్పుడు 3 సబ్జెక్ట్స్వి ప్రింట్ అవుతున్నాయి లోపల. ఎప్పుడైతే ఈ 3 సబ్జెక్ట్స్ ప్రింట్ అయిపోతాయో తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి. దానికోసం ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చి \n అని ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 10, 20, 30, 40, 50, 60. మీరు ఇలా ఇచ్చే బదులు ఒకవేళ మ్యాట్రిక్స్ లాగా ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఎంటర్ క్లిక్ చేసేసి 10, 20, 30 ఇది ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్. తర్వాత ఎంటర్ క్లిక్ చేసి 40, 50, 60 ఇవి సెకండ్ స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ కూడా. అలాగే అవుట్పుట్ చూడండి, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పేసి స్టూడెంట్ 1 మార్క్స్ ఇవి వచ్చినాయి, స్టూడెంట్ 2 మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కో స్టూడెంట్కి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇక్కడ టోటల్ మార్క్స్ అని చెప్పి అది కూడా వాల్యూ ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి, i వాల్యూలో స్టూడెంట్ నెంబర్ ఉంది, j వాల్యూ ఏమో ఒక్కొక్క సబ్జెక్ట్. సో ఒకసారి i వాల్యూ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్ 1 మార్క్స్ అని చెప్పి ఇవి ప్రింట్ చేసేస్తున్నాం. ఇవి ప్రింట్ చేసేటప్పుడే ప్రతిసారి కూడా టోటల్ మార్క్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ ప్లస్ ఎరే ఆఫ్ i, j. అంటే ఎరే ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏది ఉంటుందో అది టోటల్ మార్క్స్కి యాడ్ అవుతుంది. సో ఫస్ట్ టోటల్ మార్క్స్లో 0 ఉంటుంది, ఇప్పుడు ఎరే ఇండెక్స్లో 0, 0 ఉంటుంది, అక్కడ ఉన్న వాల్యూ యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకుందాం, 10 వాల్యూ యాడ్ అవుతుంది, అది టోటల్ మార్క్స్లోకి వెళ్తుంది. ఈసారి j వాల్యూ 1 అయినప్పుడు లోపలికి వస్తుంది కదా, 0, 1. దీంట్లో 20 ఉంది అనుకుందాం, ఈసారి టోటల్ మార్క్స్లో 10 ఉంది, ఇక్కడేమో 20 ఉంది. సో 10 + 20 30 ఈ వాల్యూ టోటల్ మార్క్స్లోకి వస్తుంది. తర్వాత j వాల్యూ 2 అయినప్పుడు 0, 2 ఇక్కడ 30 ఉంది అనుకుందాం, ఆల్రెడీ టోటల్ మార్క్స్లో 30 ఉంది, 30 + 30 60 ఈ వాల్యూ టోటల్ మార్క్స్లోకి వస్తుంది.
ఇప్పుడు టోటల్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయడం అయిపోయింది. ఈ ఫర్ లూప్ ఎప్పుడైతే అయిపోతుందో ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ ఇచ్చి టోటల్ మార్క్స్ అని ఇచ్చి %d అని ఇస్తున్నా. ఈ %d దగ్గర టోటల్ మార్క్స్ అని ప్రింట్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు టోటల్ మార్క్స్ని మళ్ళీ 0 చేసేయాలి. ఎందుకంటే సెకండ్ స్టూడెంట్కి మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ టోటల్ మార్క్స్ అనేవి 0తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు సెకండ్ స్టూడెంట్ మార్క్స్ని మళ్ళీ దానికి యాడ్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 10, 20, 30, 40, 50, 60. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ 1 మార్క్స్ 10, 20, 30, టోటల్ మార్క్స్ వచ్చేసి 60 వచ్చినాయి. స్టూడెంట్ 2 మార్క్స్ 40, 50, 60, టోటల్ మార్క్స్ 150. ఇలా 2D అరేస్ మీద మీరు కూడా కొన్ని వాల్యూస్ని తీసుకోండి, వాటిని ఇలా ప్రింట్ చేయండి, అలాగే వాటి టోటల్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేయండి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్గా రాస్తారో ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే అవి కూడా కామెంట్స్లో అడగండి. మీకు 2D అరేస్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు మరిన్ని C ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.